జర్నలిస్టుల పైన, యూట్యూబ్ ఛానళ్ళ పైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్యలు చేశారు మొన్న అసెంబ్లీలో. దీన్ని ఎట్లా చూడాలి అసలు? యూట్యూబర్స్, జర్నలిస్టులు ఏంది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎట్లయ్యారు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఇన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి. మనకు ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయం రావాలి. బీఆర్ఎస్ పార్టీ పైన కానీ, కేసీఆర్ పైన ఒక అజ్యూమ్షన్ని క్రియేట్ చేసేదే యూట్యూబ్ ఛానల్. అనేక ఛానళ్ళు చూపెట్టకపోయినా, అనేక ఛానళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉన్న వాళ్ళ చేతులు ఉన్నా కానీ యూట్యూబ్ ఛానల్ ధైర్యంగా నిలబడి అనేక మంది యువకులు యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సర్కారు ఎండగొడితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చున్నాడు. అట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు ఏ ట్యూబ్ ఉన్నమాలే, ఎవడు జర్నలిస్టో తెలుస్తలేడు అనేటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే ఈ మాట్లాడిన దానికి కొంచెం ఒక 6 months 8 months వెనక్కిపోయి మాట్లాడదాం. కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుకుంటే ఏమన్నాడు? మేము ఒక 300 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టింటే బాగుండు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తుండే అని అన్నారు కదా. ఈ మాట గుర్తుంది కదా మీకు? అయితే మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగం ఉంది లేదని నేనేం బుకాయించా. ఉంది, ప్రతి పార్టీకి ఉంది. ప్రతి పార్టీకి ఉండడం వేరు, కాంగ్రెస్ పార్టీకి ఉండడం వేరు. అయితే కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా వారియర్స్ ఎవరో తెలుసా? ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్వై విద్యార్థి నాయకులు, యోజన కాంగ్రెస్ విద్యార్థులు నాయకులు, మహిళా నాయకులు, వివిధ అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి నాయకులు, రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు. అంతే అంటారా? 100%. ఇంకెవరు లేరా? అయితే కంటిన్యూ చేస్తున్నా. సునీల్ కనుగోలు కాదా? నేను కంటిన్యూ చేస్తున్నా. అయితే వీళ్ళు మా పార్టీకి సోషల్ వారియర్స్గా మా పార్టీలు ఉన్నారు. అయితే వీరితో పాటు మేము కొంతమంది యూట్యూబ్లో వార్తలు చదివే వాళ్ళను మేము గమనించటం. అయితే వాళ్ళు చదివిన వార్తలు న్యూట్రల్ వార్తలు. వాళ్ళు చదివినటువంటి వార్తలు అధికార పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలను, వారు చేస్తున్నటువంటి దోపిడీ తాలూకు వివరాలను మాత్రమే చెప్పినరు. దానిపైన కాంగ్రెస్ పార్టీ ఎట్లా పోరాటం చేస్తుందో అంతవరకే చెప్పారు. కానీ ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియా, ఈరోజు ఉన్నటువంటి యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్లు అసలు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది లేదు, అసలు ముఖ్యమంత్రి గారు దానిపై నిర్ణయం తీసుకుంది లేదు, చర్చ లేదు, ఒక్క ఆధారం లేకుండా ఇష్టానికి మాట్లాడేసాలి. ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట్లాడుకుంటే ఏమన్నారు? స్టేచర్ అనుకుంటూ ఉంటే స్ట్రెచర్ మీదకి వెళ్ళి మార్చరీకి పంపిస్తారు అని అన్నాడు. ఎవరినన్నా పేరు పెట్టి అన్నాడా? ఎవరిని అనలే కదా. జనరల్గా చెప్పాడు. అదే జనరల్గా చెప్పిండు. జనరల్గా చెప్పినప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఏం చేసినాయి? ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావునే అన్నాడు అని ఆపాదించేసినాయి. దాన్ని కన్ఫర్మ్ చేసి ఆపాదించేసినాయి. అయితే శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? అధ్యక్ష, ఈ జాగా 400 ఎకరాలలో జింకలు, పులులు, సింహాలు ఏం లేవు. దాని చుట్టూ, క్లారిటీ చెప్తున్నా, దాని చుట్టూ కొన్ని గుంట నక్కలు చేరినయ్యి అని అన్నాడు. అంతే కదా. అంటే ఇప్పుడు ఎవరిని అన్నాడు? ఎవరా గుంట నక్కలు? ఎవరిని పేరైతే చెప్పలే కదా, ఎవరికి పేరు చెప్పలే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇవే యూట్యూబ్ ఛానళ్ళు విద్యార్థులకు ఆపాదించినాయి. ఏమనాలి చెప్పండి? అక్కడనేమో మీరు తీసుకపోయి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆపాదించేసారు. అక్కడ పేరు ఎక్కడ చెప్పలేదు ముఖ్యమంత్రి అన్నట్టే కదా. కేసీఆర్ కాకుండా ఇంకెవరన్నట్టు. మరి ఇక్కడ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అన్నట్టు అనుకోవచ్చు కదా. ఇక్కడ మాత్రం ఎందుకు మీరు విద్యార్థులకు రాలేదు కదా ఇక్కడికి? మరి అక్కడ కూడా మార్చరికి పోలేదు కదా కేసీఆర్ గారు. అట్లా ఏంది అంటే అసందర్భంగా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు తప్ప, లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ చేయడం తప్పంటారా? వీరు మాట్లాడిన దాని కాంటెక్స్ట్ మార్చి వారికి అనుకూలంగా మాట్లాడడమే తప్పు. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది రైట్ అంటారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఈ ల్యాండ్లో గుంటనక్కలు ఉన్నాయి అని అనలే. ఈ ల్యాండ్లో గుంటనక్కలు ఉన్నాయి అని అంటే, లేకపోతే ఈ ల్యాండ్ పక్కన గుంటనక్కలు ఉన్నాయి అని అంటే మీరు విద్యార్థులకు ఆపాదించింటే ఏమైనా అర్థం ఉండు. పోనీ విద్యార్థులను కూడా అడుగుతున్నా, ఈ ల్యాండ్ ఏమైనా మీద మీకేమైనా సంబంధం ఉందా? ఈ ల్యాండ్తోనా? యూనివర్సిటీది, మీది కాదు కదా. మీరు ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకుంటే మీరు తప్పు మాట్లాడుతున్నారు. లేదు, మీరు యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం కంప్లీట్ చేసుకుంటే మీరు ఏమవుతారు? యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు అవుతారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏమవుతారు? విద్యార్థులు అవుతారు కదా. అయితే టెక్నికల్గా ఇది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి భూమి, అంటే వివాదము. అయితే మీరు ఆ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు కాబట్టి మీకు ఆ విశ్వవిద్యాలయం పైన ఉన్నటువంటి ప్రేమతో మాట్లాడుతున్నారు. అంతేగాని
అంతే కదా. అంతేగాని మిమ్మల్ని అనాల్సిన అవసరము అంటే గింటే అడ్మినిస్ట్రేషన్ అంటాం కానీ మిమ్మల్ని అనాల్సిన అవసరం మాకేముంటుంది. సో ఆ రోజు కూడా కాంటెస్ట్లా ఏంటి అంటే ఈ భూమి చుట్టూ కొంతమంది గుంట నక్కలు చేరుతున్నాయని రాజకీయపరమైనటువంటి ఆరోపణ చేస్తే దాన్ని తీసుకొచ్చి విద్యార్థులకు ఆపాదించి ఎవరిని అన్నట్టు మరి కొన్ని గుంట నక్కలు ఎవరు రాజకీయ పరంగానే అన్నారు. అంటే కేటీఆర్ 100% నేను చెప్తున్నా ఈ మాట నేనే చెప్తున్నా ఈ మాట నేరుగా వారు ఎవరు ఉద్దేశించి అన్నారో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా ఈ మాట మాత్రము కల్వకుంట్ల తారక రామారావును ఉద్దేశించి అన్నాడు అనుకుంటున్నాను నేను. దిస్ ఇస్ మై వర్డ్. ముఖ్యమంత్రి గారు ఎవరిని ఉద్దేశించి అన్నా కూడా మై వర్డ్గా చెప్తున్నా, ఇది తారక రామారావుని ఉద్దేశించి అన్నాడు. ఎందుకంటే ఇట్లాంటి ఆలోచనలు ఆయనకే ఉంటాయి, ఇంకెవరికి ఉండవు. కాబట్టి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఉండడం తప్పు కాదు. ప్రభుత్వము ఏదైనా తప్పు చేస్తే మీరు ఎండగట్టండి, మేమేం వద్దనం. కానీ లఘుచర్లలో ఒక కలెక్టర్ మీద దాడికి పోయిన సురేష్ని మీరు ఎట్లా కాపాడుతారు? కలెక్టర్ని కొట్టడం కరెక్ట్ అంటారా? చెప్పండి. కలెక్టర్కి ఏమైనా అయి చనిపోయి ఉంటే, ఆ దాడిలా కలెక్టర్కి ఏమైనా అయి చనిపోయి ఉంటే ఎవరు బాధ్యత తీసుకుంటుండే? మీరు దెబ్బలు తిన్న కలెక్టర్ని సమర్థించకుండా దాడి చేసిన సురేష్ని వెనకేసుకురావడము ఎంతవరకు కరెక్ట్ మనకు చెప్పండి. కాబట్టి ఏంది అంటే ఇష్టానికి ఈ మాట అడగాలనా అడగకూడదా, ఈ మాట అనాలనా అనకూడదా అనే ఎటువంటి కనీసం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎవరి ఇష్టానికి వాళ్ళు మాట్లాడేస్తున్నప్పుడు ఆ కాంటెస్ట్లో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే యూట్యూబ్ ఛానల్ ఉండొద్దు అని వారేమనలే. దీంట్లో జర్నలిస్టులు ఎవరో జర్నలిస్టులు కానోళ్ళు ఎవరో మీరే నాకు చెప్పండి అని సీనియర్ జర్నలిస్టులకు చెప్తూ, గతంలో నేను చూసేటప్పుడు ఎవరైనా సీనియర్ జర్నలిస్ట్ వస్తే ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు లేచి వెనక్కి వాళ్ళకి ప్లేస్ ఇచ్చే వాళ్ళు కూర్చోవడానికి. ఈరోజు అట్లాంటి సంస్కృతి సాంప్రదాయాలు లేకపోవడం బాధాకరమని తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఇంత మంచి విషయం మాట్లాడితే కూడా యూట్యూబ్లో కొంతమంది ఆయన పైన విష ప్రచారం చేస్తే దాన్ని ఇంకా మరి ఆ సందర్భాన్ని ఏమంటావు మరి? ఇక మాట్లాడుతున్న వాళ్ళన్నా చెప్పాలి, లేదా నా దగ్గర కన్నా చర్చకు వస్తే నేనన్నా మాట్లాడతా.